దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ తన పాపులర్ ఎలక్ట్రిక్ కార్ విన్సర్ ఈవీలో సరికొత్త వేరియంట్ను పరిచయం చేసింది. ముఖ్యంగా టాక్సీ ఆపరేటర్లు, ఫ్లీట్ ఓనర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విన్సర్ కమ్యూట్ అనే వేరియంట్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణ మోడల్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న ఈ వేరియంట్ ఇప్పుడు వాహన రంగంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కారు ధర, ఫీచర్స్, రేంజ్, ఇతర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన విన్సర్ ఈవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ కమ్యూట్ వేరియంట్ ను 13,49,000 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది ఇప్పటి వరకు ఉన్న బేస్ వేరియంట్ ఎక్సైట్ కంటే సుమారు 61,000 రూపాయల తక్కువ ధరకే లభిస్తుంది. అయితే ఈ కారును కేవలం ఫ్లీట్ ఓన్లీ అంటే టాక్సీలు లేదా క్యాబ్ సర్వీసుల కోసం మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి వీలుంటుంది. వ్యక్తిగత వినియోగం కోసం ఈ వేరియంట్ అందుబాటులో ఉండదు. ఎంజీ కంపెనీ ఈ కారు కోసం బ్యాటరీ యూజీఏ సర్వీస్ మోడల్ ను కూడా ఆఫర్ చేస్తుంది. దీనివల్ల కారును కొనేటప్పుడు చెల్లించవలసిన ముందస్తు ధర మరింత తగ్గే అవకాశం ఉంది. విన్సర్ కమ్యూట్ వేరియంట్ లో 38 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఏఆర్ఏఐ రేటింగ్ ప్రకారం ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 332 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇది నగరంలో టాక్సీలుగా నడిపే వారికి అద్భుతమైన రేంజ్ అని చెప్పవచ్చు. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 7.4 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా 10 నుంచి 100% ఛార్జ్ చేయడానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది. అయితే 45 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ వాడితే కేవలం 45 నిమిషాల్లోనే 20 నుంచి 80% వరకు బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. విరామ సమయంలో టీ తాగే లోపు కారు మళ్లీ ప్రయాణానికి సిద్ధమవుతుంది. ధర తగ్గించినప్పటికీ ఎంజీ మోటార్ బయటి వైపు డిజైన్ లో పెద్దగా మార్పు చేయలేదు. విన్సర్ కమ్యూట్ లో ఎల్ఈడి ప్రొజెక్టర్, హెడ్ ల్యాంప్స్, సైడ్ మిర్రర్, టర్న్ ఇండికేటర్, కారు లోపలికి నొక్కినట్టుగా ఉండే ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ వంటి ఆధునిక ఫీచర్స్ కొనసాగించారు. అయితే ధర తగ్గించడం కోసం ఇందులో ఎల్ఐ వీల్స్ ను తొలగించి వాటి స్థానంలో 17 అంగుళాల స్టీల్ వీల్స్ ను అందించారు. ఈ వీల్స్ కు క్యాప్స్ కూడా ఉండవు, కానీ కమర్షియల్ వాహనంగా ఇవి మన్నికగా ఉంటాయి. కారు లోపలి భాగంలో బ్లాక్ థీమ్ ఉంటుంది. కొన్ని చోట్ల గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. సీట్ల కోసం క్లాత్ అపోల్సరీని వాడారు. డ్రైవర్ కోసం 7 అంగుళాల ఎల్ఈడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు. అయితే ఖర్చు తగ్గించడానికి ఇందులో ఎగ్జైట్ వేరియంట్ లో ఉండే 10.1 అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ను తీసేశారు. దానికి బదులుగా యూఎస్బీ, ఎఫ్ఎం, బ్లూటూత్ వంటి ప్రాథమిక ఫీచర్స్ ఉన్న ఒక చిన్న మ్యూజిక్ సిస్టమ్ ను అమర్చారు. వెనుక సీట్లకు వెనక్కి వాల్చుకునే రిక్లైనర్ సదుపాయం ఉండడం వల్ల ప్రయాణికులకు విమానం లాంటి అనుభూతి కలగనుంది. ఎంజీ విన్సర్ కమ్యూట్ లో మాన్యువల్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, పవర్ విండోస్, వెనుక వైపు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ వంటి నిత్యావసర ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ విషయంలో కంపెనీ అస్సలు తగ్గలేదు. ఈ కారులో 4 టైర్లకు డిస్క్ బ్రేక్లు అందించారు. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, అందరికీ 3-point సీట్ బెల్ట్ ప్రామాణికంగా ఇచ్చారు. ఇది డ్రైవర్, ప్రయాణికులకు పూర్తి భద్రతను కల్పిస్తుంది. ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ ఫ్లీట్ మార్కెట్ లో టాటా నెక్సాస్ ఈవీ, టాటా టిగోర్ ఈవీల హవా నడుస్తోంది. ఇప్పుడు ఎంజీ విన్సర్ తన విశాలమైన క్యాబిన్, తక్కువ ధరకు ఫ్లీట్ వేరియంట్ ను తీసుకురావడంతో టాక్సీ రంగంలో పోటీ పెరగనుంది. ఎంజీ కమ్యూట్ మోడల్ ద్వారా ఆపరేటర్లకు నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఎంజీ IM6 పేరుతో మరో ప్రీమియం ఎలక్ట్రిక్ కారును కూడా తీసుకురావడానికి జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ సిద్ధమవుతోంది.